హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు హార్వెస్ట్ వీడియో అండి. ఆనపకాయలు చూసారా? ఈ ఆనపకాయ పాదుకి నేను ఎప్పుడో ఒకే ఒక్క విత్తనం పెట్టాను. ఆ విత్తనమే ఇంత చక్కగా ఇంత బాగా పెరిగి చాలా బాగా కాయలు కాస్తున్నాయండి. ముందు కూడా మీకు చూపించాను ఈ వీడియో. ఇదే మొక్క పెట్టిన పక్కన గోంగూర కొంచెం వాడినటువంటి అంటే బయట కొన్నది ఆ గోంగూర కాడలు గుచ్చేస్తే అవి కూడా చక్కగా చిగురొచ్చినాయండి. ఇదిగోండి, ఇది పక్కన ఉన్న జామ చెట్టు, జామకాయ కాసింది. ఇది కూడా కోస్తున్నాను. జామకాయలు ఇంకా చాలా మట్టుకి చాలా పిందులు ఉన్నాయి, చాలా కోస్తూ ఉన్నాం మేము. దాన్ని కూడా నేను వీడియో తీసి మీకు పెడతాను. జామ చెట్టుని ఎలా పెంచుకోవాలనేది కూడా చెప్తాను మీకు. చాలా బాగా కాస్తున్నాయి జామకాయలు కూడా. ముఖ్యంగా నేను ఈరోజు హార్వెస్ట్ ఆనపకాయలు, తర్వాత దబ్బకాయలండి. దబ్బకాయలు కూడా బాగా కాస్తున్నాయి. ఇప్పుడు ఇది మాత్రం జామకాయ అండి. జామకాయ చెట్టు చూసారా? గోంగూర అది చూసారా? గోంగూర ఎలా చాలా చక్కగా పెరిగింది. ఇప్పుడు నాకు ఆనపకాయలండి వెనక వైపు ఈ ఫెన్సింగ్ అని చూసారా? ఫెన్సింగ్కి వెనక వైపు కాసిందండి కాయ. నేను చూడలేదు. నిన్ననే మా హస్బెండ్ చూసి వెనక వైపు కాయ కాసింది చూసావా అన్నారు. చూడగానే ఇంత లావునుందండి కాయ. చాలా లావుగా, చాలా పొడవుగా ఉంది. ఇప్పుడు దాన్ని కొయ్యడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అక్కడ దాకా చెయ్యి అందట్లేదు. కింద నుంచి నేను అలా పైకి లేవనెత్తి కట్ చేసి మా హస్బెండ్ సాయంతో దాన్ని ట్రై చేస్తున్నాను చూడండి. కానీ సడన్గా తయారైపోయిన కాయ మనకి దొరుకుతున్నప్పుడు భలే సరదాగా అనిపిస్తుందండి. నేనైతే ఆ కాయ చూడగానే చాలా ఆనందం అయిపోయింది. ఎన్నో కాయలు కోసాను ఆనపకాయలు, కానీ ఇప్పుడు ఈ వెనకనున్న ఈ కాయని కోయడానికి కొంచెం కష్టమవుతుంది. అది పైగా కాయ లావుగా నాకు ఈ ఆనపకాయలు అంటే దీనిని ఆనపకాయ అంటారా, లౌకి అంటారా, మరి సొరకాయ అంటారా? లౌకి అంటే హిందీ మాట అండి, సొరకాయ అంటారు. పొడవుగా ఉన్న కాయల్ని సొరకాయలు అంటారు, రౌండ్గా ఉన్న వాటిని ఆనపకాయలు అంటారని చెప్పి నేను విన్నాను. ఇప్పుడు వీటిని నేను సొరకాయలని చెప్పాలేమో మీకు. ఏదైనా ఆనపకాయ, సొరకాయ టేస్ట్ ఒకటే కదంటే, ఇది పొడవుగా ఉంటుంది, ఆనపకాయ అనేది రౌండ్గా ఉంది, అంతేనండి. అది కట్ చేసేసాను నేను, కానీ దాన్ని బయటికి తీయడానికి కష్టమవుతుంది. అందుకని మా హస్బెండ్ని పిలిచి ఆయన కొంచెం హెల్ప్ చేస్తేనే కానీ ఆ కాయ బయటకు వచ్చేలా కనబడలేదు. అందుకే ఆయన వచ్చారు. అదిగోండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా ఎంత లావునున్నదో చూడండి. మార్కెట్లో ఇంత లావు కాయలు దొరకవు మనకి. ఇది లేతగా కూడా ఉంది, ఏమీ ముదిరిపోలేదు. ఏమీ చూడడానికంటే ఇంత లావు ఉందని మనం ముదిరిపోయిందేమో అనుకుంటాం, కానీ లేదండి, చక్కగా గోరుగుచ్చగానే దిగిపోతుంది. అదే టైప్లో ఇంకా ఇప్పుడు ఈ పాదు ఇంకా ఇలా వెనక్కి వైపుకి పాకిపోయింది. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి పిందులు, వెనక వైపుకే ఉన్నాయి పిందులు కొన్ని. అవి ఇంకా తయారవ్వాలనుకోండి. ఇప్పుడు నేను మరొక కాయ కోస్తాను. అది నా వల్ల కాదు, మా హస్బెండే కోయాలి. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ మొక్క పెట్టినటువంటి మడిలోని సమ్మర్లో నేను మాగిన పశువుల ఎరువు వేసేసి వదిలేస్తానండి, అంతే. ఆ మాగిన పశువుల ఎరువు వేయడానికి ముందు కొన్ని డ్రై లీవ్స్ తొడవగా, కింద వాకలు తొడవగా వచ్చినాయి ఆ డ్రై లీవ్స్. ఇదిగోండి, పాదు ఇలా పాకి చూసారా పిందులు ఎలా దిగినాయని. ఇదిగోండి, ఇవి ఇంకా తయారవ్వాలని వదిలేసాను. వీటిని ఇప్పుడు ఇంకా నేను కొయ్యలేదు. ఇదిగో చూసారా ఇంత పొడవు ఉన్నాయి. అంటే ఇలా మార్కెట్లో ఉన్నప్పుడు ఇలాగా, కానీ మనకి ఇంకా తయారవ్వాలి. తయారవ్వకుండా ఎందుకులే ఉంచడం అని చెప్పి నేను తయారైన తర్వాత నేను కోస్తున్నాను. ఇదిగోండి, ఇంకొక కాయ చూపిస్తాను చూడండి. అదిగో చూడండి, అది ఎంత లావుందో చూసారా? పొడవు పెరగలేదు కానీ చాలా లావుంది కాయ. ఇప్పుడు అక్కడ కాయ కోయడానికి మా హస్బెండ్ అటు చుట్టూ తిరిగి వెళ్ళి పైకెక్కి ఆయన కోస్తారు. ఒకే ఒక మొక్క అండి, చాలా బాగా పిందులు వచ్చి కాయలు దిగుతున్నాయి చాలా. ఇంతకుముందు కూడా నేను చాలా కాయలు కోసాను ఈ పాదికి. మరలా ఇన్ని కాయలు కాస్తాయని అనుకోలేదు నేను. చూసారా, మీకు కాయలు చూపిస్తున్నాను.
అదిగోండి కోస్తున్నారు. కానీ నాకు ఆనపకాయలు అంటే సొరకాయలే చాలా లావు కాస్తాయి ఎప్పుడు కూడా నాకు కాయలు మార్కెట్లో ఇంత లావు కాయలు మాత్రం దొరకవు. ఈ లౌకీల్ని మనము హల్వా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లౌకీ హల్వా అంటారు, ఆనపకాయ హల్వా అండి. తర్వాత అంటే సొరకాయ హల్వా ఇలా చేయొచ్చు, చాలా బాగుంటుందండి. నెయ్యి వేసి మనం చక్కగా షుగర్ వేసుకుని చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇకపోతే అండి ఇప్పుడు నేను దబ్బకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను, అది కూడా చూద్దురు. కానీ వర్షాలు మాత్రం భయంకరంగా పడుతున్నాయి. నా మొక్కలన్నీ నీళ్ళతో నానిపోయి ఉన్నాయని భయం వేస్తుందండి. చూద్దాం, నాయే కావు, బహుశా అందరూ టెర్రస్ గార్డెన్ అలాగే నానిపోయి ఉంటుంది. దేవుని దయ వల్ల మంచిగా వర్షాలు పడుతున్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వేసవికాలం అయితే మంచి ఎండలు. చూసారా కాయ లావు, చూసారా ఇంత లావు ఉందా, ముదిరిపోయిందేమో అనుకోవడానికి లేదండి. అలా గుచ్చగానే చక్కగా చూడండి ఎలాగా గుచ్చిపడిపోతుందని. లేతగా ఉందండి కాయ, ఇంత లావు ఉన్నా కూడా. ఇంకా ఉన్నాయి కాయలు, నేను ఇంకా అవి కోయట్లేదు, ఎందుకంటే ఇంత లావు అవుతున్నప్పుడు ఎందుకు కోసేయడం అని చెప్పి నాకు అవసరం కూడా లేదు. కాబట్టి కొంచెం ఈ కాయలు అయిన తర్వాత అవి కోయొచ్చునని. అవి చూసారా, మీకు కనిపిస్తున్నాయా? ఇప్పుడు కింద అండి నాకు దబ్బకాయలు ఉన్నాయి బాగాని, అవి కూడా నేను హార్వెస్ట్ చేస్తాను, అవి కూడా మీకు చూపిస్తాను. దబ్బకాయలు కూడా చూడండి, చూసారా కాయలు రెండు ఎంత బాగున్నాయని. ఇకపోతే అండి దబ్బకాయలు కోయడానికి నేను కిందకి వెళ్తున్నాను. చూడండి కాయలు లావు మీకు చూపిస్తున్నాను ఎంత బాగున్నాయని. దబ్బకాయలండి చూడండి, ఈ దబ్బకాయల చెట్టు కింద నాకు వేసిన చెట్టు అండి ఇది. కాయలు తయారైపోయినాయి అన్నారని చెప్పి నేను కిందకు వచ్చి చూస్తే ఇంకా పచ్చిగా ఉన్నాయి. కొంచెం తయారైనవి దొరికినాయి నాకు, ఇంకా చాలా ఉన్నాయి కొయ్యవలసినవి. అన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. పెద్ద పెద్ద సైజు కాయలు కానీ పచ్చగా ఉన్నాయి, ఆకుపచ్చగా. చూసారా, అలా పచ్చగా ఉన్నప్పుడు కోస్తే కాయ తయారవకుండా పాడవుతుందండి. అందుకని కలర్ రానిచ్చి కోయడం మంచిదని నేను చూస్తున్నాను అంతే. కలర్ ఏదైతే వస్తూ ఉన్నాయో దానిని మాత్రమే నేను కోస్తున్నాను అంతే. గ్రీన్ కలర్లో ఉన్నది కోయకూడదని చెప్పి కోయట్లేదు. అది చూసారా, ఆ కాయ తయారైందండి. కొంచెం లైట్ ఎల్లో కలర్లోకి టర్న్ అవుతుంది, దాన్ని నేను కోసాను. ఇలాగా అంటే ఈ చెట్టు కాయలన్నీ తయారైపోయినాయేమో అనుకున్నాను నేను, కానీ అవ్వలేదు, కొన్ని మాత్రమే అయినాయి. అందుకని నేను ఏకంగా బకెట్ తీసుకొచ్చాను అన్నీ కోసేసి పట్టుకెళ్దామని. కానీ అన్నీ తయారవనప్పుడు మనం కోస్తే కాయలు పాడవుతాయని నేను తయారైన మట్టికే కోసానండి. ఇదిగో కాయలు ఇలా ఉన్నాయి చూసారా, చట్నీ కాయలు. ఇవి ఇంకా చాలా పెద్ద సైజు అవుతాయండి. నేను వెనకాల బ్యాక్ యార్డ్లో వేసాను. నారింజ చెట్టు అండి, దబ్బ చెట్టు. నాకు స్వీట్ లెమన్ అని ఇచ్చారు, స్వీట్ లెమన్ కాదు స్వీట్ నారింజ అని ఇస్తే నేను తీసుకొచ్చి వేసాను. కానీ ఒక కొమ్మేమో దబ్బకాయలు కాస్తుంది, ఒక కొమ్మేమో నారింజకాయలు కాస్తుంది. నారింజకాయలు తక్కువ కాస్తున్నాయి, మరి బలమంతా ఈ దబ్బ చెట్టు తీసుకోవడం వల్ల ఏమో దబ్బకాయలు మాత్రం పెద్ద సైజు కాయలు గుత్తులు కింద మాత్రం కాస్తున్నాయండి. ఈ దబ్బకాయలతో మనం తెలుసు మీకు పచ్చడి పెట్టుకోవచ్చు, దబ్బకాయ పులిహార చేసుకోవచ్చు. ఈ దబ్బకాయ రసం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నిల్వ ఉంచుకుంటే అది మనకి సంవత్సరం అంతా వాడుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, లేదా ముక్కలు కోసేసి మనం కొంచెం ఉప్పులో వేసేసి, జస్ట్ ఎక్కువ కాకుండా కొంచెం ఉప్పు వేసి కలిపేసేసి ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసి మనం ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. కాబట్టి
దబ్బకాయలు చాలా మంచిదండి. ఇదిగోండి కోసేసాము. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీరు ఇచ్చిన కాయలను, దబ్బకాయలను బట్టి, ఆనపకాయలను బట్టి మీకు వందనాలు. ఇచ్చిన టెర్రస్ గార్డెన్ బట్టి వందనాలు నైనా. పనస చెట్లు, కొబ్బరి చెట్లు, ఇలా దబ్బ చెట్టుని కింద వేయడానికి సహాయం చేశారు. పైన ఎన్నో రకాల పండ్లు పండించుకోవడానికి కృప చూపించారు. మామిడి చెట్లు వేసుకోవడానికి సహాయం చేశారు. ఏదైనా మీరు ఇస్తేనే ప్రభువా, మీరు ఇచ్చిన ప్రతి దానిని బట్టి, ప్రతి పంటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మరి మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీరే కాచి కాపాడి భద్రపరచుకోమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూసారండి కాయలు, ఇవి ఒక 4 రోజులు ఇంట్లో ఉన్నాయనుకోండి, మనం ఉంచితే ఒక 3-4 డేస్కి మంచి ఎల్లో కలర్లో టర్న్ అవుతుంది, మనం వాడుకోవచ్చు. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.